కార్తీక పౌర్ణమి రోజున పండుగ సందర్భం అనుకోకుండా అన్ని కార్యక్రమాలకు చెక్ పెట్టి మన కాలనీ మీద ఉండే అభిమానంతో పార్కు కావాలనే కోరికతో పూజా పనులు చేసుకోకుండా కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తాను. కనీసం ఈ పార్కు స్థలము నేను 2006 నుండి 8 నుండి 14 వరకు కాలనీ ప్రెసిడెంట్గా పనిచేశాను. నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే ఇది కేసులో ఇరుక్కుపడ్డాము. ఇదే ఈ కాలాలు వేసిన ప్లాట్ రెడ్డి గారు కొన్నారు 400 గజాలు. ఒకరోజు వాకింగ్లో పోతూ ఉంటే బాలరెడ్డి అన్న నేను ఇక్కడ ప్లాట్ కొన్నాను అన్నాడు. ఎక్కడ అన్నాను అంటే ఫలానా ప్లాట్ నెంబర్సు ఇవి ప్లాట్ అన్న పోయి నువ్వు అదో పార్కు స్థలం కొన్నావు కదా అన్నాను. ఎవరన్నారు అన్నాడు. అంటే కాలనీలో లేఅవుట్ చూసుకో, లేఅవుట్లో ప్లాట్ ఉంది, మరి 45,000 50,000 గజం నడుస్తుంటే నీకు 20,000కి ఎవడో టొకారం పెట్టిందంటే వాడు డబ్బులు దొబ్బిపోనికే ప్లాన్ అది, నీకు సగం రేటుకి ఎవడిస్తాడా ఈ కాలనీలో అని ఆ రోజే చెప్పాను అతను. చెప్తే చూద్దాంలే అన్నాడు. దాని తర్వాత వర్క్ స్టార్ట్ చేసినా మేము అందరం పోయి మున్సిపల్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఇట్లా పార్కు స్థలం ఇది, ఆయన ఇట్లా కాలాలు పోసి ఇల్లు కడుతున్నాడంటే వాళ్ళు ఇమీడియట్లీ వచ్చి దీన్ని డిమాలిషన్ చేసి మొత్తం కాలాలు గిల్లాలని కూలగొట్టడం జరిగింది. ఆ తర్వాత అతను నా మీద మున్సిపల్ కోర్టులో కేసు వేశాడు. బాలరెడ్డి అనే వ్యక్తి ప్రెసిడెంట్గా ఉండి కాలనీలో దౌర్జన్యాలు అక్రమంగా మమ్మల్ని కట్టకుండా అడ్డుకుంటున్నాడు, కాబట్టి మాకు రక్షణ కావాలి, మాకు ఆర్డర్ కావాలి అని మున్సిపల్ కోర్టులో ఇక్కడే మియాపూర్ కోర్టులో నా పైన కేసు వేశాడు. నేను దాదాపు 5-6 పేషీల వరకు కూడా నేను పోయిన తర్వాత లాయర్ ఉండి రెడ్డి గారు ఎందుకు వస్తావు, వాడు పనికి మళ్ళీ కేసు వేసినాడు, నేను చూసుకుంటాలే అన్నాడు. దాని తర్వాత కోర్టుకోవడం మానేసి అప్పటి నుంచి ఈనాటి వరకు పార్క్ పైన నడుస్తూనే ఉంది. మరి తెలిసో తెలియక వాళ్ళు కొన్న తర్వాత పార్క్ ఎక్కడిది ఇది ఎక్కడిది అంటే మాకు అమ్మినాడైతే లేఅవుట్లో మొత్తం ప్లాట్ అనేది చూపెట్టాం. మీరు అందరు కొన్నారు, లేఅవుట్లో ప్లాట్ అని ఉంది కానీ ప్లాట్లు అని లేవు. బై నెంబర్లతో అమ్మినటువంటి ప్లాట్లు అనేది వెనకసారి సృష్టించుకున్న లేఅవుట్. అది మొట్టమొదటి లేఅవుట్ మీరు ఎవరన్నా కొన్న లేఅవుట్ చూసుకోండి. అందులో కమ్యూనిటీ హాల్ 4 సైడ్ రోడ్ అనేది మనం అందరం తీసుకునేటప్పుడు కూడా ఏమనుకుంటాం, మన కాలనీలో ఒక పార్క్ ఉంది, ఒక కమిటీ హాల్ ఉంది, సంతోషంగా ఉండగలుగుతారు. ఇవాళ పిల్లలు బయటికి వెళ్దామంటే 50 కుక్కలు, రోడ్డు దాటుదామంటే కుక్కల భయం, కనీసం లేడీస్ ఏమన్నా వాకింగ్ చేసుకుందామంటే భయం. కనీసం ఈ చిన్న పార్క్ ఉందనుకోండి మనకు వాకింగ్ ఏరియా, అది పిల్లలు ఆడుకోవడానికి ఏదో కొన్ని వస్తువులు వేస్తే వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. మనం చుట్టూతా తిరుగుతూ రౌండ్ బెంచీలు వేసుకుంటే ప్రశాంతమైన వాతావరణంలో కాలం గడపాలని వచ్చినాం. కానీ ఇక్కడేదో కబ్జాలు పెట్టి లేకపోతే గొడవలు పెట్టుకొని అల్లర్లకు తావు తీయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఎవరు కొనుక్కోలేదు. ఈరోజు కూడా 150,000 రూపాయలు పెట్టి గజం కొంటున్నారంటే ఎందుకు కొంటున్నారండి? మంచి కాలనీ, హైటెక్ సిటీ దగ్గరలో ఉంది, చాలా బాగుంటుంది, ఎక్కువ హిందువులు ఉండే కాలనీ అనే ఉద్దేశంతోనే ఇప్పటికి కూడా 150,000 160,000 అంటే కొంటున్నారు. ఒకప్పుడు 1,000 రూపాయలు 500 రూపాయల గజం ఉన్న స్థలం ఎందుకు ఇంత డెవలప్ అయింది? మనం వచ్చి ఒకరొకరు ఇల్లు కట్టుకుంటూ ఉంటేనే వచ్చినారు. లేకపోతే అంతకుముందు సర్కారు తుమ్మ చెట్లు, కలిం చెట్లు, అన్ని కంప చెట్లుతో ఉండే కాలనీ. మరి అలా డెవలప్ చేసుకుంటూ పోతున్నప్పుడు ఆనందపడాలి తప్ప ఈర్ష్యపడద్దు, మన సొంత లాభం కొరకు ఆశపడద్దు. ఒక కాలనీలో మంచి పని జరుగుతున్నందుకు అభినందించాలి. ప్రతి ఒక్క ఈ కాలనీలో ఉన్న సభ్యులు ఎవరైనా సరే ఇంత మంచి కార్యక్రమం చేపడుతున్నారు. ఇంత కాలనీలో ఇది మన ఒక్కరికి సత్తు కాదు, ఇవాళ నా కొరకు నీ కొరకు పోరాటం చేస్తున్నది కాదు. దాదాపు 536 ప్లాట్లకు ఇది ఒక పార్క్ అని చేస్తున్నాం. దాన్ని కాదు అని అంటున్నారు. అది కోర్టులో తెలుసుకోండి. కానీ అనవసరంగా చెడ్డ మాటలు మాట్లాడడం, గలీజ్ మాటలు మంచిది కాదు. కాలనీలో ఒకరినొకరు చూసుకుంటూ చిన్న పిల్లలుగా ఉండి పెద్దవాళ్ళను పెద్ద మాటలు మాట్లాడడం సమంజసం కాదు. మీరు కోర్టులో చూసుకోండి, పోలీస్ స్టేషన్లో చూసుకోండి, అన్నీ నడుస్తూనే ఉన్నాయి 10 ఇయర్స్ నుంచి. మళ్ళీ ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు హైదరాబాద్ని మేము పిలవలే కదా, మీరు పిలవలే, మేము పిలవలే. హైదరాబాద్ వేసేది తెచ్చిపోయిండు, వాని మీద కొట్లాడు, నువ్వు ఎందుకు వేసినావని కోర్టులో కొట్లాడు. కానీ ఇక్కడ వచ్చి మొఖాలు చూసుకుంటూ అట్లా మన భాష వేరే భాషలో మాట్లాడుతూ అవమానపరచడం, పెద్దలను అగౌరవపరచడం మంచిది కాదని మారుతూ ఉండేది. ఇంకా కొంతమంది
నాకు ఇక్కడ పార్కు లేకపోయినా సరే కానీ నా మాటకి వినాలి అనే నాయకులు కూడా కొందరున్నారు. ఇందా డబ్బులు ఎన్నో తీసుకుందామా లేకపోతే ఏదో దురుద్దేశంతో, మంచి ఉద్దేశం ఉంటే 12 సంవత్సరాల సంగతి నడుస్తున్న కేసు ఇప్పుడు మనకు హైడ్రా సరే మనకు వస్తుందా రాదా, కోర్టుల వాళ్ళకైతే వాళ్ళకే కానీ సంతోషంగా ఇచ్చేద్దాం. రేపు కోర్టు ఉంది మనకు, వాళ్ళకుంది, కోర్టు మనకుంది. కానీ ఆ సంతోషాన్ని కూడా పంచుకోలేనటువంటి దుర్మార్గపు చర్య చేస్తున్నారు కొందరు. అంటే కాలనీ మీద అభిమానం లేదు, డబ్బుల మీద అభిమానం, ఎట్లా సంపాదించుకోవాలా, ఏం చేయాలా, ఏ పదవులు కొట్టాలా. పదవులు పిలిస్తే రావాలండి, మనం కోరుకుంటే పదవులు రావు. మనం చేసే సేవకు పదవులు వస్తాయి, పిలిచిస్తారు పదవులు. దుర్మార్గులకు మాత్రం కావాలని పోరాడతారు, ఎందుకంటే మంచి ఉద్దేశం లేని వాళ్ళు కాబట్టి. ఇంత మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు మరి వాళ్ళు కూడా ఈ కాలనీలో ఉండేవాళ్ళే, మరి మీరు కూడా ఒక సొసైటీ అని పెట్టుకున్నారు, మరి మీకు కూడా సంబంధం ఉన్నదే. అది మంచి సొసైటా దొంగ సొసైటా మాకు సంబంధం లేదు. కానీ మరి ఇంత మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు వచ్చి అభినందించాలా. 12 సంవత్సరాల నుంచి పోరాడుతున్నందుకు ఇలా మనకు అవుతుందా కాదా అది వేరే విషయం. కానీ ఒక అద్బందు మాత్రం వేసి ఈరోజు మన హ్యాండ్ ఓవర్ చేస్తారా చేయరా తర్వాత విషయం. కానీ వాళ్లకు కాకుండా మనకు కాకుండా దాన్ని అక్కడ పెండింగ్లో పెట్టారు, అంటే ఎవరు కబ్జా పెట్టకుండా. దాన్ని సంతోషపడడం లేదు. మళ్ళీ రేపు తెల్లారితే రోడ్లు ఎంబడి పత్తి ఎంబడి తిరుక్కుంటూ అది ఎట్లా ఇది ఎట్లా ఎవరిని పుల్లలు పెట్టాలా, ఈ దుర్మార్గ చర్య పాల్గొన్న వాళ్ళు కొందరు ఉన్నారు ఇక్కడ, అందరు కాదు. కానీ దీనికి సహకరించిన ప్రతి ఒక్క కాలనీ పెద్దలకు, మరి ఇన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ నా తర్వాత శ్రీనివాసరావు గారిని ప్రెసిడెంట్ చేయడం జరిగింది. ఆయన కూడా 8 సంవత్సరాలు చేసిండు. ఆయన హయాంలోనే హైకోర్టులో కేసు వేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన లాయర్ల చుట్టూ, కోర్టు చుట్టూ ఆయన వెంబడిగా కొంతమంది కాలనీ సభ్యులు ఆయనకు తోడుగా ఉంటూ తిరుగుతూ దాన్ని సాధించడం జరుగుతుందని మా అందరి నమ్మకం. లేకుంటే ఇన్ని సంవత్సరాలు మేము ఎందుకు ఒప్పుకోడతామండి? ఎవరమైనా ప్లాట్లో పోయినామా, ఓ ఇల్లు కట్టామా, లేకపోతే చెట్లు కొట్టామా, మనమైతే ప్లాట్ కోవడం లేదు. చట్టరీత్యా మనకు వస్తేనే తీసుకుందాం, ఇప్పటికి కూడా చట్టరీత్యా రాకుంటే వదిలిపెడదాం. కానీ నీవివ్వడు నేనివ్వడు అది అనవసరమైన ప్రాబ్లం. గవర్నమెంట్ వాళ్ళతో అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, వాళ్ళు ఏ న్యాయం చేస్తే ఆ న్యాయానికి మన కాలనీ వాసులందరూ ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ తర్వాత సురేందర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా హైడ్రా చుట్టూ కానీ ఇప్పుడున్న సొసైటీ వాళ్ళు కానీ చర్య తీసుకోబట్టే అది కలుగుతుంది. లేకపోతే మున్సిపల్ కోర్టులు ఈ సివిల్ కేసులు ఎట్లా ఉంటాయండి, ఆడ పడేస్తే 20 ఏళ్ళు ఉంటాయి. దాన్ని మంచి లాయర్ని పెట్టి దొబ్బడం జరుగుతుంది. మీరు ఎవరు కూడా ఒకరి మీద ఒకరు దూషించుకోకుండా కాలనీ వాసులందరూ కూడా ఇక్కడున్న ప్లాట్ల ఓనర్లు కానీ ప్లాట్ లేని వాళ్ళు కానీ ఇప్పుడు కొన్నోళ్ళు కానీ అమ్మినోళ్ళు కానీ మన కాలనీకి ఒక మంచి పని జరుగుతుందని సంతోషంతో మమ్మల్ని దీవించి ఈ పార్కు రావాలని మీరు కూడా కోరుకోవాలని నేను ముగిస్తున్నాను. మన పెద్దలు ఇప్పటి వారు అదేవిధంగా రెడ్డి గారు, మేడం గారు అందరికి కూడా నమస్కారం. అట్లాగే ఈరోజు ఇక్కడ గ్యాదర్ అయినటువంటి మన అసోసియేషన్ సభ్యులందరికీ కూడా, కాలనీవాసులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. నిజంగా అందరూ కూడా చాలా సంతోషించేటువంటి విషయం ఏంటంటే ఒక పార్కు, ఎయిర్ మార్కెట్ పార్క్ని సాధించడం అనేది ఒక కలగా ఉండేటువంటి పరిస్థితి నుంచి నిజాన్ని చేయగలిగారు. కాబట్టి మీ అందరి తరఫున ఖచ్చితంగా ఈ సభ్యులందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకసారి వారిని అభినందిద్దాం. ఇది చాలా పీస్ఫుల్ పొజిషన్. నేను నా పేరు రామచంద్రన్. ఇక్కడ మాతృదేవోభవ అనే బిల్డింగ్లో మేము రెసిడెంట్స్ అంటే ఓనర్స్ అక్కడ ఉన్నాం. సో ఫస్ట్ లైన్లో ఉంటుంది అది. సో వీఆర్ అసోసియేటెడ్ విత్ వీళ్ళతోటి మాట్లాడడం అసోసియేషన్ ఉంది. ఈరోజు మనం అందరం కలిసి మిమ్మల్ని అందరినీ చూసేటువంటి అవకాశం కూడా వారు కలిగించారు ఈ మీటింగ్ పెట్టి ఆర్గనైజ్ చేసి. సో ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేసిన తర్వాత ఇక ముందు కూడా ఈరోజుతో అయిపోలేదు, ఫ్యూచర్లో కూడా మనకి చాలా ఇష్యూస్ ఉంటాయి. సో డెఫినెట్గా మనం కాలనీ ఇంటాక్ట్ 500 మంది కలిసి ఇంటాక్ట్గా ఉండి ఖచ్చితంగా ఐక్యతతోటి అన్ని విషయాల్లో విజయాన్ని సాధించి తీరాలి. అండ్ ఇటువంటి అవకాశం మాకు ఇచ్చినందుకు వారికి మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందు రోజుల్లో మనం పార్కుని ఇప్పుడు పెద్దవాళ్ళు సజెస్ట్ చేసినట్టుగా మనకి వాకింగ్ ట్రాక్ ఉండేట్లుగా, అటే చిన్నపిల్లలు ఆడుకునేటువంటి కిండర్ గార్డెన్ లాగా కొన్ని చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ కూడా మనం హైదరాబాద్ని అడిగి జిహెచ్ఎంసీ ద్వారా అవి ఏర్పాటు చేస్తే ఈ ప్లేస్ అంతా కూడా ఇందాక చెప్పినట్టు
ఒక వేస్ట్ ప్లేస్ లాగా కాకుండా ఇట్ ఈస్ డిసడ్వాంటేజెస్ ప్లేస్ ఫర్ అస్ అనే పద్ధతిలో ఉన్న దాన్ని మోస్ట్ అడ్వాంటేజెస్ ప్లాట్ ఇది వల్ల ఇక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ చాలా బాగా అయిపోయింది అనేటువంటి విధంగా మనం ప్రపోజల్ హైదరాబాద్కి తెలియజేస్తూ వాళ్ళకి ఈ సందర్భంగా మనందరం ఒక రెజల్యూషన్ పాస్ చేసి లెట్ us కమ్యూనికేట్ టు ది హైడ్రా ఆల్సో. వాళ్ళకు కూడా మంచిగా ఈ విధంగా అసోసియేషన్ సపోర్ట్ చేస్తారు, పబ్లిక్ సపోర్ట్ ఉంది అనేది మనం హైడ్రాకి కూడా తెలియజేసి గవర్నమెంట్ కూడా తెలియజేసే పద్ధతిలో మనం చేయాల్సి ఉంటుంది. అండ్ ఫర్దర్ ప్రొసీడింగ్స్కి కూడా మేమందరం ఖచ్చితంగా సహకరిస్తాం. దీంట్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా కూడా ఒకసారి అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మాట్లాడుకొని మీరు అట్లాంటి ప్రపోజల్స్ పెట్టినా కూడా డెఫినెట్గా వీ విల్ కమ్ ఫార్వర్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీబడి. విల్ కమ్ ఫార్వర్డ్ అండ్ మేక్ ది ప్రోగ్రామ్ ఏ గ్రాండ్ సక్సెస్. ఈ కాలనీ ఒక మోడల్ కాలనీ, ఐడియల్ కాలనీ లాగా మంచి ఎన్విరాన్మెంట్తో ఉండే విధంగా తీర్చిదిద్దాలని మీ అందరూ కూడా మళ్ళీ ఒకసారి కోరుకుంటూ మళ్ళీ ఒకసారి మీ అందరికీ నా పర్సనల్గా నేను కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు, మహిళలు, ముఖ్యంగా అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం అందరి ఆలోచనతో కాలనీ డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో మనందరం ఆరోగ్యం ఉండాలి, పార్క్ స్థలాన్ని మనం కాపాడుకోవాలి, మనకు సహకరించినటువంటి హైడ్రా అధికారులని మనం వారిని అభినందించాలి. సో ఇలాంటి ఉద్దేశంతోనే మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరొకసారి హైడ్రా అధికారులకు కాలనీ తరఫున అందరి తరఫున ధన్యవాదాలు అర్పించుకుంటున్నాం. దీన్ని ఇంతటితో ఆగకుండా ఈ మంచి ఒక గ్రీన్ స్పేస్ ఏర్పాటు చేయాలి. కాలనీ అధిక సంఖ్యలో కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలి. కాబట్టి మనమందరం కూడా ఐక్యంగా కాలనీవాసులు అందరూ కూడా దీన్ని ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ, మరి మనకు ఇంకొక అసోసియేషన్ ఏదో ఫేక్ అసోసియేషన్ అని ఉన్నది, వారు అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు, మనని డిస్ట్రక్టివ్ మోడ్లో వెళ్ళే రకం కనిపిస్తున్నది. మనలా మనం పైన పోలీస్ స్టేషన్లో, కోర్టులో కేసులు పెట్టి మనను ఇబ్బందుల పాలు చేస్తున్నారు. సో మీరు కూడా వారిని ఎవరు బాగా పనిచేస్తున్నారు దాన్ని తెలుసుకొని, మరి మనం ఈ 2 సంవత్సరాలు అయింది దీన్ని ఇంకా మనం ఒక గాడిలో పెట్టలేదు. సో వారందరూ కూడా మనకు శత్రువులు కారు. మన కాలనీ అభివృద్ధి వస్తే మాత్రం అందరం కలిసి పనిచేయాలనే ఉద్దేశంతోనే మనం ముందుకు సాగుతున్నాం. ఎన్ని మీటింగ్లు పెట్టినా వారు మనకు సహకరించడం లేదు. దీని ఉద్దేశం మీకు ఇంకా అర్థమయ్యే ఉంటుంది. కాబట్టి ముందు కాలనీవాసులు అందరూ కూడా ఐక్యంగా మనందరం కూడా మన హక్కులను సాధించడానికి అందరూ కూడా సహకరించాలని కోరుతూ, మరి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో మనం సభా కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఇంకెవరైనా మాట్లాడదలుచుకుంటే ఒక్కటి సూటి విషయాన్ని చెప్పాలి, విశదీకరించాలి అని అనుకుంటే ముందుకు రావాల్సిన కోరుతున్నాం. పెద్దలు ఇది మీటింగ్ అయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు తెలియపరచడానికి ఎవరైనా ముందుకు వస్తే సపరేట్గా దాన్ని బయట చేసి సోషల్ మీడియాలో మేము దాన్ని పెట్టడానికి సముఖంగా ఉన్నాం. ఇంకేదైనా అభివృద్ధి చేయడానికి మీ వంటి సలహాలు ముందుకు వచ్చినా కూడా దాన్ని స్వీకరించి దాన్ని తప్పకుండా ముందుకు తీసుకెళ్ళడానికి మా కాలనీ అసోసియేషన్ తరఫున, పెద్దల అందరి తరఫున మనం ముందుకు తీసుకెళ్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో మరి అదేవిధంగా ఈనాడు మనందరికీ సహకరించినటువంటి మీడియా పర్సన్స్కి అందరు కూడా ధన్యవాదాలు. మరి హైడ్రా అధికారులు మా ఎంబడి నుండి ఈ కార్యక్రమాన్ని అందరికీ కూడా వారి
సహకారం మాకు ఎంతో ఉంది అని తెలియజేస్తూ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కాలనీ తరఫున ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు పౌర్ణమి అయినప్పటికీ అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి పెద్దలు, మహిళలు, సీనియర్ సిటిజన్స్, యువకులు, ఐటీ రంగంలో పనిచేస్తూ ఇక్కడ కూర్చున్న కూడా ఫోన్ ద్వారా పనిచేస్తున్నటువంటి యువక సోదరులు, మరి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి కమిటీ సభ్యులకు, పెద్దలకు కూడా ఈ కాలనీ తరఫున, అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు.